ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధిక వ్లాగ్స్. ఎలా ఉన్నారని అందరూ? నేనైతే బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈరోజు అయితే మరొక మంచి వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటంటారా అంటే, పిల్లలున్న ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు కదా, చిన్నపిల్లలైనా పెద్ద పిల్లలైనా ఇవాళ రేపు ఎంత పెద్ద పిల్లలైనా 25 years వచ్చిన వాళ్ళైనా చిన్నపిల్లలైనా బిహేవ్ చేస్తున్నారు. ఎందుకు అనంటే అంతే, ఇంకా ఎందుకు అనంటే అంతే. అయితే నేనేంటి అంటే, పిల్లల సెల్ఫ్లు ఎన్నిసార్లు సదిరిన బట్టలు నాయన బట్టలు వీటికో దండం. ఎక్కడ ఎన్నిసార్లు బట్టలు పెట్టినా అవి చిన్నగా దాకా ఒకటి దొరకదు. నెంబర్ 1 పాయింట్, దొరకదు. ఫస్ట్ కొనుక్కుంటాము, మర్చిపోతాము, ఎన్నో కొనుక్కొస్తాము, పెడతాము, అదొక దాంట్లో దూరుస్తారు. అవి నాగలాగా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకైతే ఇంత షర్టు ఇంత ప్యాంటు ఇట్లా ఉంటాయి అనమాట. అవి ఎక్కడ ఉంటాయో దొరకవు, తీరా దొరికేసరికి అది చిన్నగా అయిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి నేనైతే ఒక 2 రోజులు కష్టపడి నా దగ్గర ఉన్న చెత్త అంతా, బట్టల చెత్త ఎక్కువ ఉండదు యాక్చువల్గా, నేను ఏంటంటే తీసేస్తాను, బట్ 1-2 పీసులు మిగులుతాయి కదా, అవి చూసినప్పుడు బాధ అనిపిస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అసలు ఈ బట్టలను చూసి నాకు అసలు మనశ్శాంతి లేకుండా పోయింది ఒక వారం రోజులు. దేవుడా మొత్తానికి ఇది స్టార్ట్ చేయాలి. నాకు ఈ రూమ్ అంటే భయం వేస్తుందండి బాబు. అన్నిటికంటే ఈ ఒక్క రూమ్ సదిరిన రోజు నాకు మినిమం 2 days పడుతుంది సదరాలంటే. ఎప్పటికప్పుడు చేసినా అంత ఉంటుంది ఈ రూమ్లో. ఏముంటుందో నాకు అర్థం కాదు, చూసే ఇంతే ఉంటుంది చిన్నగా, కానీ చాలా ఉంటుంది. అందుకని చెప్పేసి 2 రోజులు కష్టపడి చాలా డీక్లటర్ ఐటమ్స్. నాకు అసలు 2 ఆడపిల్లలు, ఇంకా గాజులని అవని క్లిప్స్ అని బ్యాండ్స్ అని అది ఇది అన్నీ కొంటాం కదా. నిజంగా చెప్తున్నాను, నా పిల్లలు పుట్టినప్పటి నుంచి నేను గాజులు ఎప్పుడు పడేయలేదు. ఫస్ట్ టైం కొన్ని గాజులు అవి ఎన్ని వచ్చాయో నేను చూపిస్తాను. ఒక చిన్న క్లిప్ అయితే తీసాను, చూసైతే భయపడకండి. ఎనీవే, ఏదైనా సరే అన్నెసెసరీ ఐటమ్ మనకు అవసరం లేని తీసి వేస్తేనే అమ్మయ్య అన్న మనశ్శాంతి అయితే ఉంటుంది. అలాంటి ఒక మంచి వీడియోతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో ఆర్గనైజర్స్ చాలా తొందరపడి చాలా ఆర్గనైజర్స్ అయితే కొనుక్కున్నాను. అందులో ఎన్ని యూజ్ అవుతున్నాయి, ఎన్ని యూజ్ అవ్వట్లేదు అనేది కూడా, అంటే మీరు కూడా తొందరగా అట్రాక్ట్ అయిపోతారు కదా. అలా కాకుండా ముందు నేనైతే మీకు ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్రెడీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చేస్తుంది. అలాగే వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్స్ వల్ల మన కంటెంట్ ఇంకొంతమందికి అయితే రీచ్ అయ్యేలాగా ఉంటుంది. సో ఇప్పుడైతే మనం బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. నేను దేనికోసమో కొనుక్కునే బాక్సులు పడేద్దాం అనుకున్నవి కూడా వాడుకుంటున్నాను అనమాట. పొరపాటున ఇంకొక ఆర్గనైజర్ కొనాలి అనే ఆలోచన అయితే నా బుర్రలు లేదు. ఇన్ని సెల్ఫ్లు ఉన్నాయి కానీ నాకు కబోర్డ్స్ అయితే లేవండి. అయినా సరే కబోర్డ్స్లో ఏదో అలా కుక్కదానికంటే ఇట్లా కొంచెం నీట్గా సదురుద్దామని చెప్పేసి అన్ని సదురుకొని పెట్టుకున్నాను. అదే మీకు ఈరోజు వీడియో. ఇలా కర్టెన్స్ అయితే వేసుకున్నాను, అలా అని చెప్పేసి గోపులో గబ్బు ఉంది అనుకోకండి, చాలా నీట్గానే ఉంది. 1 week అని సదిరి వీడియో ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నాను, అంటే ఈరోజు మీకు చూపిస్తున్నాను. కొంచెం అటు ఇటుగా అయినాయి కానీ మళ్ళీ అన్ని సెట్ చేసి మీకు నీట్గా అయితే చూపిస్తున్నాను. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చూసారా, ఇది నేను డీక్లటర్ చేసిన బ్యాంగిల్స్. డీక్లటర్ అని చెప్పలేం కానీ గాజులు వేసుకున్న గాజులు ఎవరికి ఇవ్వద్దంట. చాలా గాజులు చిన్నగా అయిపోయాయి. ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ అయిందేమో గాజులు తీసి కొనడమే, కానీ అందులోకి వెళ్ళి తీయడం అయితే జరగట్లేదు అనమాట. అంటే చేతిలో నుంచి అలా విరిగిపోయిన గాజులు సంథింగ్ అలా ఉంటేనే తప్ప మామూలుగా అయితే గాజులు తీసి పడేద్దాము అని అయితే అనిపించలేదు. ఇంకా నాకు పిచ్చి లేచి ఎక్కడ చూసినా గాజులే కనిపిస్తున్నాయి అని చెప్పేసి గాజులు, ఎక్స్పైరీ డేట్ అయిపోయిన క్రీమ్స్ ఉంటాయి కదా, అదే మనకు పెయిన్ కిల్లర్స్ అని అవని ఇవన్నీ ఉంటాయి కదా, ఇక అవన్నీ తీసైతే అక్కడ పెట్టుకున్నాం. చూడండి ఎంత గనం వచ్చాయో. ఖరాబ్ అయిన రబ్బర్ బ్యాండ్స్, నెయిల్ పాలిష్లు, గట్టగట్టిన నెయిల్ పాలిష్లు కొనడమే కానీ పెట్టడం రాదండి బాబు నిజంగా. ఇక్కడ చూడండి ఇవన్నీ అవే. ఇందులో కొన్ని ఏమో పనికొచ్చేటివి, కొన్ని పనికిరానివి. ఇంకా వడ్డానం, నా పెళ్ళప్పుడు నేను పెట్టుకున్న వడ్డానం కూడా ఇంకా అలాగనే సేఫ్గా ఉంది. ఇంకా అసలు ఆ సెల్ఫ్ చూసారు ఎలా ఉందో. అన్నీ రిమూవ్ చేసిన తర్వాత ఇంకా నాకు షెల్ఫ్ షీట్స్ లేకపోతే ఈ షీట్స్ ఇవేంటంటే ప్రింట్ వేసే షీట్స్ సంథింగ్ ఏంటో మా ఆయన తీసుకొచ్చారు. ఇంకా వీటిని ఎందుకు వేస్ట్ చేయడం అని చెప్పేసి ఇలా అయితే యూస్ చేస్తాను అనమాట. ₹1 ఖర్చు లేకుండా ఇంట్లో ఉన్న పేపర్స్, అట్టలు ఉంటాయి కదా, పిల్లలకు కవర్లు వేస్తాం కదా బుక్లకి, అవైనా సరే షెల్ఫ్ షీట్స్ లాగా యూస్ చేసుకోండి. చాలా బాగా పని మంచిగా ఉంటుంది, నీట్గా ఉంటాయి. అన్నీ కొనాల్సిన అవసరం అయితే లేదు. ప్రతిదీ కొనుక్కోవాలంటే ఇంకేం లేదు, డబ్బులు మొత్తం జేబుకు చిల్లు పడేసుకోవాల్సిందే నిజంగా చెప్పాలంటే. ఈ వైట్ ఇది ఇంత నీట్గా ఉంది కదా, ఇక్కడ చూడండి ఇవన్నీ ఇందులో షిఫ్ట్ చేయాలన్నమాట. పెద్ద పాప పెద్దమ్మాయికి, చిన్నమ్మాయికి ఇవన్నీ షిఫ్ట్ చేయాలి. ఒక్క దాంట్లోని ఎన్ని బట్టలు కూరుకుపోయాయో. ఈ పై షెల్ఫ్ అయితే పిల్లలకైతే ఇస్తున్నాను, అంటే పిల్లల బట్టల కోసమని. అదైతే నా కోసం ఇచ్చుకున్నాను. నా క్రాఫ్ట్ మెటీరియల్ అంతా అక్కడే ఉంది.
సో నేను కూర్చొని తీరిగా క్రాఫ్ట్ చేసే టైం రావాలని నా దేవుణ్ణి కోరుకుంటున్నాను. దానికి మంచిగా మార్కెటింగ్ కూడా రావాలని అయితే కోరుకుంటున్నాను. కోరుకోవడం కాదు, చెయ్యాలి, చేస్తాను, ఎప్పటికైనా చేస్తాను. ఇప్పటికి మా ఆయనకి ఇష్టం లేదని చెప్పేసి అలా పక్కన పెట్టేశాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఇంకా వాళ్ళ జామెట్రికల్ బాక్సులు అవి ఇవి షీట్స్ చూపిస్తున్నాను. బేసిక్గా చూసారు కదా ఎంత బాగున్నాయి. ఇవి కవర్స్, మన కవర్స్ వస్తాయి కదా డీమార్ట్లో, ఆ కవర్స్. ఇవేమో నేను కొన్నవి అనమాట. కొన్నవి కొన్నే ఉన్నాయి. ఎందుకులే ఉన్నవాటితో కొన్నవి కొన్ని వాడుకున్న తర్వాత మిగిలినవి మాత్రం ఇలాంటి వాటిని యూజ్ చేశాను అనమాట. ఇక మొత్తానికైతే సర్దేసుకున్నాను చూడండి. పైన అదంతా నా సామ్రాజ్యం అనమాట. చూసారా, అదంతా నా క్రాఫ్ట్ మెటీరియల్. యాక్చువల్గా నేను రెజిన్ ఆర్ట్ చేశాను. అది నా దగ్గర కీ చైన్స్ ఉన్నాయి. ఒక షార్ట్లో చూపెడతాను చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది. ఓన్ క్రియేటివిటీ, నేను అన్నీ యూట్యూబ్లో చూసి నేర్చుకున్నాను. బట్ చాలా మంచి క్రాఫ్ట్ అండి అదైతే. ఇది వచ్చేసి మా ఎంగేజ్మెంట్కు మేము దిగిన ఫోటో మా అక్క నాకు గిఫ్ట్ ఇచ్చింది. అది అలాగనే దాపెట్టుకున్నాను. ఇది ఒక ఆర్గనైజర్ కొనుక్కున్నాను, కానీ పెద్దగా యూజ్ అనిపించట్లేదు నాకైతే. ఏదో సాక్సులు అవి ఇవి పెట్టుకోనికి మాత్రమే, కానీ అంతే, ఇంకా అంతకుమించి ఇంకేమీ వేయలేదు. అందులో ఏదో ఒకటి ఉంటే గమ్ము గ్లూగన్ ఉంటే అలా పెట్టాను. ఇది వేయింగ్ మిషను, ఆర్ట్ మెటీరియల్ కన్నా కావాల్సినవి ప్రతిదీ ఉందండి. ఇన్వెస్ట్మెంట్ పెట్టాను బట్ చేయట్లేదు, చూద్దాం టైం ఎప్పుడు వస్తుందో. ఇంకా కింద వచ్చేసి పిల్లల షెల్ఫ్, లైక్ వాళ్ళ బుక్స్ కోసం అనమాట. ఇది వచ్చేసి ఒక 40 రూపీస్ పెడితే మనకి డిమార్ట్లో దొరుకుతుంది. అది కోమ్స్ కోసం అని తీసుకున్నాను, బట్ మల్టీపర్పస్ స్పూన్స్ కానీ దేనికైనా వాడుకోవచ్చు. అందులో నేనైతే పిల్లల పెన్స్, పిల్లలు అంటే మా పెద్ద పాపయి పెన్నులు వేశాను. ఇంకా ఎప్పుడంటే అప్పుడు స్కెచ్లు పొడగొట్టుకుంటారు, కొనుక్కొచ్చుకుంటారు. అందుకని చెప్పేసి ఇక దానికి కూడా ఒక క్యూర్ స్కిన్ డబ్బా ఉంటే అన్నీ అందులో వేయడం ఎందుకు అని చెప్పేసి ఈ పెద్ద డబ్బా ఒకటైతే పక్కకు పెట్టుకున్నాను అనమాట. ఈ కిట్ ఇది ఏంటంటే స్టాండర్డ్గా ఉంటుంది. సో అందులో పిల్లలు ఏమైనా ఉంటే అందులో పెడితే ఎప్పటికైనా సేఫ్ అండ్ సెక్యూర్గా ఉంటాయి అని చెప్పేసి. అండ్ ఇక్కడ వచ్చేసి పాత బుక్లో లైన్ అంతా ఉంటాయి. ఇది నేను పవర్ ఆఫ్ మైండ్ అని ఒక బుక్ కొనుక్కున్నాను, బట్ ఇంత నుంచి ఒక పేజ్ కూడా చదవలేదులేండి. దాన్ని మీరు ఇన్స్పిరేషన్గా నన్ను తీసుకోకండి బాబు. యాక్చువల్గా పవర్ ఆఫ్ మైండ్ గురించి తీసుకున్నాను, కానీ ఇంతవరకు చదవలేదు. ఇంకా మొత్తానికైతే ఇవి వచ్చేసి పాత బుక్కులు, పిల్లలకి ఎప్పుడైనా యూజ్ అవుతాయని మ్యాథ్స్ కానీ సైన్స్ అట్లా ఒక ఇంగ్లీష్ అట్లా కొన్ని బుక్స్ పెట్టాను. ఇదైతే ఒక కవర్ పిల్లలకు మనకు గిఫ్ట్లో వస్తుంది కదా. ఇందులో వచ్చేసి అయితే చిన్నపాపకు సంబంధించిన క్రేయాన్స్, కలర్ పెన్సిల్స్ ఇలాంటివన్నీ ఇందులో పెట్టేశాను అనమాట. ఇది కూడా హ్యాండీగా ఉంటుంది, ఎందుకంటే ఎక్కడో పడేస్తారు, మళ్ళీ వెతుక్కోవడం, మళ్ళీ కొనుక్కోవడం డబ్బులు దండగా అని చెప్పేసి. ఇంకా బుక్స్ అయిపోయిన తర్వాత ఇది నా ఫేవరెట్ షెల్ఫ్ అనమాట. ఆర్గనైజర్స్ అన్నీ ఇందులోనే ఉంటాయి చూడండి, చాలా మటుకు. ఇది వచ్చేసి నేను 10 సంవత్సరాలు కొనుక్కున్న తరగని జ్యువెలరీ నా దగ్గర ఉంది. నిజంగా చెప్పాలంటే 10 కాదు 20 సంవత్సరాలు. నా పిల్లలు పెద్దగా అయిపోయి వాళ్ళకు మనం గోల్డ్ పెట్టి అఫోర్డబుల్ ప్రైస్లో గోల్డ్ ఉన్నప్పుడు, మనం పెట్టే స్టేజ్లో ఉన్నప్పుడు తప్పే అప్పటి వరకు కొనుక్కోవాలి అని లేకుండా అన్ని ఐటమ్స్ అయితే ఉన్నాయి. అవి ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. అవన్నీ బీడ్స్ అనమాట, ఎవర్ గ్రీన్ కదా బీడ్స్. ఇప్పుడు కాదు, ఎప్పుడైనా ఎవర్ గ్రీన్ అవి ఒక్కొక్క పౌచ్లో పెట్టుకున్నాను అనమాట. ఇది చిన్నపాప బ్యాంగిల్స్. యాక్చువల్గా నాకు కొంచెం బ్యాంగిల్స్ పిచ్చి ఎక్కువ వెళ్ళండి నిజంగా చెప్పాలంటే, అందుకే బ్యాంగిల్స్ డబ్బులు ఎక్కువగా ఉంటాయి. సో అవన్నీ అందులో పెట్టుకున్నాను. చూసారా, అటు సైడ్ అన్ని బ్యాంగిల్సే మ్యాచింగ్ అలా కొనుక్కుంటాను. ఒకసారి లావ్ అవుతాను, ఒకసారి సన్నగా అవుతాను. లావ్ అయినప్పుడు 26 వస్తుంది, సన్నగా అయినప్పుడు 24 వస్తుంది. అలా కొనుక్కున్న బ్యాంగిల్స్ అనమాట. ఇగో ఇది చూసారా, ఇట్లాంటివి కొన్ని మనం తొందరపడి కొనుక్కుంటామండి ఆర్గనైజర్స్, బట్ ఏం చేయాలో అర్థం కాదు. ఇక మన పసుబొట్లకు పోతే ఈ మధ్య పెడుతున్నారు కదా బ్లౌజ్ పీసులు, ఎందుకు పనికొస్తామని అందరూ అనుకుంటున్నారు. చూడండి నా గాజులు చూపిస్తున్నాను, కొత్త గాజులు మొన్నే వేసుకున్నాను. అయినా ఇంకొక సెట్ ఉంది కొత్త గాజులది. అట్లా ఉంటుంది అన్నమాట. మనకు కొంచెం గాజుల పిచ్చి ఎక్కువ, చేతికి గాజులు వేసుకోవాలన్నా అది కొంచెం చాలా ఇష్టం అన్నమాట. బొట్టు, గాజులు, చీర ఇవన్నీ కొంచెం నాకు ట్రెడిషనల్గా అనిపిస్తుంది. అండ్ ఈ బాక్స్ వచ్చేసి నేను ఊరికి వెళ్ళినప్పుడు కంపల్సరీగా ఈ బాక్స్ ఒకటి పట్టుకోబోతాను. ఎప్పుడైనా చిన్నగా బోనాల పండుగలని, బతుకమ్మలని ఇట్లా ఉన్నప్పుడు ఇంకా అందులో లిప్స్టిక్ అని, మేకప్ అని, పిల్లల గాజులు, క్లిప్స్ అవన్నీ అందులో పడేసుకొని పోతాను అనమాట. సో ఇది ఒక చిన్నది ఫోన్ పౌచ్. ఇది ఇందులో వచ్చేసి నా మిషన్ ఉంది కదా, మీకు అక్కడ కనిపిస్తుంది మిషన్. ఆ మిషన్ యొక్క మెటీరియల్ ఏమంటారు, బాదంలా సంథింగ్, బాదం కాదండి బాబు, పాదంలు ఉంటాయి కదా, అట్లాంటివన్నీ అందులో సెక్యూర్ చేసుకున్నాను అనమాట. చూసారా, తిండిపోదానిలాగా బాదంలు, కాజులు గుర్తొస్తున్నాయి.
బాదం కాదు పాదం, వాటిని పాదం అంటారు. అట్లాంటివన్నీ చిన్న చిన్న థ్రెడ్స్, సిల్క్ థ్రెడ్ ఏవి ఎప్పుడు యూజ్ అవుతాయో తెలియదండి యాక్చువల్గా. అందుకే ఏది పడేయాలనిపించదు. అందుకోసం అని చెప్పేసి చిన్న చిన్న బాక్స్లో పెట్టుకున్నాను. ఇది ఒక్కటి కొంచెం పర్వాలేదు అనుకునే కంటైనర్, కానీ కాస్ట్ అయితే 399 పెట్టుకున్నాను. బట్ నా కాస్ట్ ఎక్కువేమో అనిపించింది అప్పట్లో. అప్పుడు కొంచెం తొందరపడేదానిలేండి. అందులో కూడా చిన్న చిన్న కమ్మలు అవి పెట్టుకున్నాను. నాకు ఆర్టిఫిషియల్ కమ్మలు కొనుక్కోవడం ఎక్కువగా ఇష్టం, కానీ పెట్టుకోవడం చాలా ఎక్కువగా ఇష్టం అయితే ఉండదు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇదనమాట మన బట్టల సామ్రాజ్యం. యాక్చువల్గా నేను తమ్నెయిల్లో చూశారు కదా ఫోటో ఎలా ఉందనేది, దాన్ని ఇలా డివైడ్ చేశాను. ఈ ఆర్గనైజర్స్ కూడా నేను బట్టల కోసమనే కొనుక్కున్నాను. నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు. వాళ్ళు ఎన్ని రోజులు చిన్నగా ఉంటారు, ఒక 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు తర్వాత అందులో బట్టలు పట్టట్లేదు. యాక్చువల్గా దూర్చాల్సి వస్తుంది. దూరితే వాళ్ళకు తీయనీకి రావట్లేదు. ఇదంతా పెద్ద నస అనిపించేసి తీసి పక్కన పెట్టేశాను. ఇది ఏంటంటే స్పూన్స్కి కానీ దేనికైనా పనికి వస్తుంది, కానీ పొరపాటున కూడా అట్లాంటి చిన్న ఆర్గనైజర్స్ అయితే కొనుక్కోకండి. ఇది నేను చెప్పాలనుకుంటున్నాను. సో ఇక్కడ వచ్చేసి పెద్ద పాప బట్టలు, ఫ్రాక్స్, డైలీ వేరే పెట్టాను. ఈ బాక్స్ కొంచెం పర్వాలేదు, దీంట్లో మనం పెట్టుకోవచ్చు. ఇందులో వచ్చేసి కొంచెం పార్టీ వేర్ లైక్ ఇంకా ఉంటాయి కదా పిల్లలు ఉన్నప్పుడు, అవన్నీ అక్కడ పెట్టేశాను. ఈ ఫ్రాక్స్, ప్యాంట్ షర్ట్స్, టీ షర్ట్స్ ఇవన్నీ పెద్ద పాపది. ఇది వచ్చేసి చిన్నపాప సామ్రాజ్యం. ఇంకా చిన్నపాప సామ్రాజ్యానికి వస్తే తనకున్న బట్టలు, ఆ బుచ్చి బట్టలు చిన్న చిన్న ఇంతే ఉంటాయి, జానెడు మూరెడు ఇంతే ఉంటాయి అనమాట తనవి. అవన్నీ ఇందులో పెట్టుకున్నాను అనమాట. బట్టలు అయితే నిజంగా అన్నీ తీసినాక అనిపించింది, అరే పిల్లలకు బట్టలే లేవే అనిపించింది. కొనక చాలా రోజులు అవుతుంది, మళ్ళీ ఒకసారి వెళ్ళాలేమో షాపింగ్కి. పెద్దమ్మాయి తొందరగా పెద్దగా అవుతుంది, అందుకని చెప్పేసి టీ షర్ట్స్ చాలా చిన్నగా అయిపోతున్నాయండి బాబు. అస్సలు 3 నెలల కంటే ఎక్కువ వస్తలేవు అసలు. అదేందో బట్టలకు చేసిన కష్టం అంతా బట్టలకే పెట్టాల్సి వస్తుందేమో అనిపిస్తుంది యాక్చువల్గా. సరే ఇంకా ఏదేమైనా కానీ మొత్తానికి ఇది ఒక నా ఫేవరెట్ డ్రెస్ అనమాట, షరారా. ఇది నేను చిన్నపాపకి 2 years బ్యాక్ కుట్టించాను. స్కూల్లో ఏదో ప్రోగ్రామ్కి కావాలంటే. చాలా ఇష్టం నాకు ఇది ప్యాటర్ను. దీన్ని పడేయడానికి ఇష్టం లేక తనకి టైట్ అయ్యి జస్ట్ 2-3 సార్లే వేసుకుంది. నేను బొటిక్కి వెళ్ళినప్పుడు మా మాస్టర్ జీ అలా కుట్టారనమాట, చిన్న కుట్టాడు, కొంచెం టైట్ కుట్టారు. సో అది దాపెట్టుకున్నాను, ఎప్పటికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి, అంటే డిజైనింగ్ కోసం. ఇవి వచ్చేసి చిన్నపాపవే. పెద్ద అమ్మాయికి చిన్నగైన బట్టలు అండ్ చిన్నమ్మాయికి అప్పుడప్పుడు వేయాలనుకునే బట్టలు మాత్రం అందులో పెట్టానమాట. పెద్ద పాప చిన్నగా అయితే చిన్న అమ్మాయికి వస్తుందేమో అని ఆశ, కానీ ఇద్దరికి 5 years గ్యాప్. చూడాలి. చూసారా, ఇలా వేసుకొని అలా కట్టెన్ లాగేసుకోవాలి అంతే. ఇంకా ఇలా ఉంటుంది అన్నమాట. కట్టెన్ లాగేసుకుంటే ఏది కనిపించదు, నీట్గా ఉంటుంది కదా. కబోర్డ్స్ లేకుండా సూపర్గా అయితే చేసుకున్నాను. బట్ ఇదంతా చేయడానికి నాకు 2 రోజులు టైం పట్టిందిలేండి. ఇక్కడ వచ్చేసి ఆ బ్యాగ్స్లలో వచ్చేసి పెద్దవి ఇలా ఉంటాయి కదా. యాక్చువల్గా ఫ్రాక్స్ పిల్లలకి క్యాన్ వేసిన ఫ్రాక్స్ అవి ఉంటాయి కదా. క్యాన్ అయితే అస్సలు వేయించకండి, చిన్న సజెషన్. క్యాన్ ఒకటి కుట్టించుకోండి. మేబీ కుడుతున్నారు బయట, మామూలుగా బొటిక్లో పిల్లలకు క్యాన్ సపరేట్ కుట్టిస్తారు లంగాలాగా. అది వేసుకొని ఫ్రాక్లు కానీ లెహంగాలు కానీ వేసుకోవచ్చు. ఇక్కడైతే నేను ఆ చీరల బిజినెస్ చేసినప్పుడు తీసుకున్న చీరలు అందులో పెట్టాను స్టాకు. అది వచ్చేసి గ్లూగన్ అనమాట. ఇంకా మొత్తానికైతే ఇలా అయితే చూసారా ఎంత నీట్గా ఉందో, అలా సెట్ చేసుకున్నాను. ఎంత గజిబిజిగా గందరగోళంగా ఉన్నా మనకు కనిపించింది కదా. ఇలా చూస్తే మనకు తెలుస్తుంది అన్నమాట ఇందులో ఏముంది అని చెప్పేసి. సో ఈ కర్టెన్స్ అయితే ఇలా అయితే తీసుకున్నాను. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నచ్చితే కంపల్సరీగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ వస్తుంది కదా, అది క్లిక్ చేసి ఆల్ అన్ని ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూమ్లో అయితే వచ్చేస్తుందండి. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.